పరిశీలనలో ఉంది అని సమాధానం చెప్పారు అధ్యక్ష. అసలు ఈ ఆడబిడ్డ నిధి కోసం ఈ రాష్ట్రంలో 1,80,00,000 మంది మహిళలు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా ఈ సమాధానం తీవ్రమైన నిరాశకు గురి చేసింది అధ్యక్ష. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల్లో ఇది చాలా ప్రధానమైన హామీ అధ్యక్ష. అసలు ఎన్నికలకు చాలా రోజుల ముందే గౌరవ చంద్రబాబు నాయుడు గారు మహానాడులో చెప్పారు అధ్యక్ష, ధరలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, ఇల్లు భారం అయిపోయింది, నా ఆడబిడ్డల కోసం నెలకి 1,500 రూపాయలు ఇస్తాను, 18 ఏళ్ళు పైపడి 60 ఏళ్ళ లోపు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఆదుకుంటానని చెప్పారు అధ్యక్ష. ఇంకా సాంగ్స్ యాడ్స్ అయితే చెప్పనే అవసరం లేదు అధ్యక్ష, చాలా ప్రచారం చేశారు. అలాగే ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి కూడా ఇస్తాను అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే జూన్ 4న ప్రభుత్వం వస్తుంది, జూన్ నెల నుంచే ఇచ్చేస్తాననేసి బాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడు పరిశీలనలో ఉంది అని చెప్పారు. అంటే ఏంటి అధ్యక్ష పరిశీలనలో ఉంది అంటే, మంత్రి గారిని అడుగుతున్నాను, ఎప్పటి నుంచి అమలు చేయాలో కనీసం పరిశీలన చేశారా? ఎంతమంది లబ్ధిదారులకు అర్హత ఉందో కనీసం పరిశీలన చేశారా? ఎన్ని వేల కోట్లు అవసరం అవుతుందో కనీసం పరిశీలన చేశారా? ఈ నిబంధనలపై ఏమైనా మంత్రివర్గ ఉపసంఘం కోసం పరిశీలన చేశారా? అలాగే ఈ నిబంధనల కోసం అధికారులతో కమిటీ వేయడానికి ఏమైనా పరిశీలన చేశారా? అలాగే గౌరవ మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఏమైనా సమీక్ష ఎప్పటికీ ఇంచుమించు 10 నెలలు అవుతుంది, ఏమైనా సమీక్ష చేశారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే సుమారుగా నా అంచనా ఏంటంటే 1,80,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు అధ్యక్ష. దీనికి సంవత్సరానికి 32,400 కోట్లు అవసరం అవుతుంది అధ్యక్ష. ఈ ఏడాది అంటే ఇప్పుడు నడుస్తున్న ఏడాది అంటే గత బడ్జెట్ ఈ సంవత్సరంకి 18,000 బకాయి పడడం జరిగింది అధ్యక్ష. వచ్చే సంవత్సరం కూడా బడ్జెట్ లో ₹1 కూడా అంటే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా ₹1 కూడా కేటాయించలేదు అధ్యక్ష. ఇది నిజంగా చాలా అన్యాయం అధ్యక్ష. అందుకే మంత్రి గారికి ఫైనల్ గా నేను అడిగేది ఏంటంటే, ఏ నెల నుంచి అమలు చేస్తారు అనేది మాకు స్పష్టత కావాలి అధ్యక్ష. ఎంత మందికి అమలు చేస్తారనేది కూడా మంత్రి గారు స్పష్టంగా చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష.